హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో టమోటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టమోటా రైస్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ ఉడికించుకొని చేసుకోవచ్చు, లేకపోతే రైస్ తర్వాత ఉడికించుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ రైస్ ఉడికించుకోకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టమోటా రైస్ చేయడానికి మనకి ఏమేం కావాలో చూద్దాము. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకోండి. ఒక 4 టమోటాస్, మీడియం సైజ్ టమోటాస్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు రైస్ 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టేసుకోండి. 1 కప్ అంటే 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మన హోల్ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలుకలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ మీకు ఎన్ని కావాలంటే మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ మసాలాలంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 15 to 20 జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై అవ్వనీయకుండా ఒక 70% వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా దీంట్లో వేసేయండి. కొత్తిమీర, పుదీనా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మీకు కావాలి అంటే 1-2 టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. మీరు టమోటాలు ఎక్కువ వేస్తే ఎక్కువ కారం వేయాలి, లేకపోతే పుల్లగా అయిపోతుంది. మీరు వేసే పులుపుని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోండి. ఈ టమోటా పేస్ట్ అంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా కుక్ అవ్వాలండి ఈ టమోటా పేస్ట్. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాకి బదులు మీకు కావాలి అంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోండి, ఏదో ఒకటే వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయినా పర్లేదు, కల్లుప్పు అయినా పర్లేదు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు, ఈ మసాలా స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ తీసుకోండి. మీరు బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు, మామూలుగా మనం తినే రైస్ అయితే 2-2.5 వరకు అయినా వాటర్ పడతాయి. కుక్కర్లో అయితే తగ్గించి తీసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వండి, బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ స్ట్రైనర్లోకి తీసుకొని దీంట్లో వేసేయండి. ఈ రైస్ అంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10-15 minutes వరకు బాగా కుక్ అవనివ్వాలండి. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ అవనివ్వండి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. రైస్ వేరగకుండా చిన్నగా స్లోగా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10-15 minutes అలా వదిలేద్దాము. 10 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే మన టమోటా రైస్ రెడీ అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, లంచ్ అయినా, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్గా మీరు రైతా కానీ, ఆలు కుర్మా, ఎగ్ కర్రీ, ఇలా వెజిటేబుల్ కుర్మా, ఏ కర్రీస్ అయినా సైడ్ డిష్గా బాగుంటుంది.
సో మన టమోటా రైస్ రెడీ అయిపోయిందండి. మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.